హాయ్ గైస్. ఇవాళ నేను రివోల్ట్ ఎలా అప్లై చేయాలి? ఏంటి ప్రాసెస్? నేను లైవ్‌లో మొత్తం అప్లై చేసి చూపిస్తాను. రివోల్ట్ అసలు ఈ వర్క్ ఏంటి? వర్క్ డీటెయిల్స్ ఏంటి? సాలరీస్ ఎంతొస్తాయి? వర్క్ ఫ్రమ్ హోమా? ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను. అండ్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది నేను కంప్లీట్‌గా చేసి చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను కమ్యూనిటీలో. అండ్ ఇక్కడ అప్లై ఫర్ దిస్ రోల్ అని ఉంది గదా! ఈ రోల్‌కి అప్లై అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకిది యూ ఆర్ అప్లయింగ్ ఫర్ సపోర్ట్ స్పెషలిస్ట్ కంప్లెయింట్స్ టీమ్ ఇంగ్లీష్ అనమాట. రిమోట్ ఇండియా జనరల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారిక్కడ. హ్మ్. మీరు సీవీ అటాచ్ చేసినా సరే మీకు ఆటోమేటిక్‌గా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయితాయి. అండ్ నేనిక్కడ ఫిల్ చేస్తున్నా డీటెయిల్స్. నా డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నా. అండ్ ఈమెయిల్ వచ్చేసి ఇస్తున్నాననమాట. నేను నార్మల్‌గా మీకు టెంపరరీగా డీటెయిల్స్ కోసం నేను టెంపరరీగా ఫిల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇండియా పెట్టండి. ఇండియా అని పెట్టి నంబర్ ఫిల్ చేయండి. ఓకే. అండ్ కరెంట్ కంట్రీ కూడా ఇండియా పెట్టాలి. ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్స్ ఇండియా రిమోట్ అనేది సెలెక్ట్ చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ క్లిక్ టు సీవీ మీ సీవీ అనేది అటాచ్ చేయండి. నేనిక్కడ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేశాను. రెజ్యూమ్ సెలెక్ట్ చేయండి ఇక్కడ. ఇంకా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఆప్షనల్లే ఇంకా. ఇది ఈ 2 ఫీల్డ్స్ ఫిల్ చేయక్కర్లేదు. ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మీరు ఇక్కడ ఫిల్ చేయండి. ఓకేనా? అండ్ ప్లీజ్ హైలైట్ యువర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ టు హెల్ప్ అస్ టు ప్రాసెస్ యువర్ అప్లికేషన్ ఫాస్టర్. ఓకేనా? ఎక్స్‌పీరియన్స్ అనేది యాడ్ చేయండి. అండ్ ఎడ్యుకేషనల్ ఈ 2 ఆప్షనల్లే. బికాజ్ వాళ్ళు డైరెక్ట్‌గా రెజ్యూమ్‌లో కూడా చెక్ చేసుకుంటారు. సో, వదిలేసేయొచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ ఉంటే కనుక యాడ్ చేయండి. ఓకేనా? నేను మీకు శాంపుల్‌గా చూపించడానికి నేను ఫాస్ట్‌గా చేస్తున్నా. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి జెండర్ అనమాట. ఇది ఆప్షనలే. మీరు సెలెక్ట్ చేయొచ్చు, సెలెక్ట్ చేయకపోవచ్చు. ఓకే. అండ్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ రివోల్ట్స్ జాబ్ లిస్టింగ్? ఇట్స్ ఆల్సో ఆప్షనల్ అనమాట. ఇవన్నీ ఆప్షనలే. ఏం కాదు మీరు ఫిల్ చేయకపోయినా కూడా. ప్రీవియస్ ఎంప్లాయ్‌మెంట్. హావ్ యూ ప్రీవియస్‌లీ బీన్ ఇది మాత్రం కంపల్సరీ నో పెట్టండి. ఓకేనా? మీరు రివోల్ట్‌లో ప్రీవియస్‌గా ఎంప్లాయ్‌గా వర్క్ చేశారా అని. అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాట్ ఆర్ యువర్ ప్రొనౌన్స్? ఓకేనా? క్లిక్ చేయండి. ఐయామ్ నాట్ రోబోట్ అని సెలెక్ట్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అండ్ రెజ్యూమ్ ఇచ్చి ఓకేనా? మీరిక్కడ సబ్మిట్ క్లిక్ చేయగానే మెయిల్ వస్తుందనమాట. థాంక్స్ ఫర్ యువర్ అప్లికేషన్. యూ విల్ సూన్ గెట్ యాన్ ఈమెయిల్ కన్ఫర్మింగ్ వి హావ్ రిసీవ్డ్ ఇట్. ఓకే. వెంటనేనే మీకు మెయిల్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడే అప్లై చేశాను. మెయిల్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది గదా! 1 సెకండ్. చచ్చింది గొర్రె. యాహ్! ఫైన్. మీకు ఇక్కడ మెయిల్ కనిపిస్తుంది కదా! ఇదనమాట. ఇలా మెయిల్ వస్తుంది. థాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ రివోల్ట్. వి వాంటెడ్ టు లెట్ యూ నో వి హావ్ రిసీవ్డ్ అప్లికేషన్స్ ఫర్ సపోర్ట్ స్పెషలిస్ట్. సో, మీకు మెయిల్ వస్తుంది ఇట్లాగా. యాస్ వి ఆర్ రాపిడ్లీ ఎక్స్పాండింగ్ అవర్ టీమ్, ఎంగేజింగ్ ఇన్ లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్. If you don't receive an invitation for a screen call or are not selected for this position, మీకు ఇన్విటేషన్ గానీ, స్క్రీన్ కాల్ గానీ ఏమీ రాకపోతే మీరు ఎలిజిబుల్ కాదు అని అర్థం అనమాట. ఓకేనా? ఇంకొక మెయిల్ ఒస్తుంది. కొంతసేపు వెయిట్ చేయాలనమాట. అదొచ్చాక నేను కంటిన్యూ చేస్తాను వీడియో. ఓకే. ఓకే గైస్. ఈలోపు మనం వేరేది చూద్దాము. అది మెయిల్ వచ్చేలోపు కొంచెం టైం పడుతుంది మెయిల్ రావడానికి. అసెస్మెంట్ ఇన్విటేషన్ మెయిల్ వస్తుంది. అది వచ్చేలోపు ఇంకోటి చూద్దాము. ఇంకొకటి చెప్పాను కదా! నేను ఆల్రెడీ చెప్పాను మీకు. క్వాలిటీ అనలిస్ట్ రైస్లీ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ షిఫ్ట్. ఇది కూడా ఎలా అప్లై చేయాలో చెప్తానని చెప్పాను. దీని డీటెయిల్స్ కూడా నేను క్లియర్‌గా దీనికి సెపరేట్ ఒక వీడియో నేను చేశాను. సో, ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది నేను కంప్లీట్‌గా చేసి చూపిస్తాను. ఓకేనా?
అండ్ ఫుల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. నేను టెంపరరీగానే ఇస్తున్నాను అన్ని డీటెయిల్స్ కూడా. మేబీ మెయిల్ రాకపోతే అదొక రీజన్ కూడా అయ్యి ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ క్వాలిటీ అనలిస్ట్ సెలెక్ట్ చేయండి. అండ్ మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. నేను ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేశాను. అండ్ ఐ కన్ఫర్మ్ దట్ ఆల్ డేటా ఆర్ కరెక్టెడ్ అనే దాని మీద క్లిక్ చేసి అప్లై నౌ క్లిక్ చేయండి. ఓకేనా. అండ్ అప్లై నౌ క్లిక్ చేశాక దీని రిలేటెడ్ కూడా మనకి మెయిల్ వస్తుందన్నమాట. రిఫ్రెష్ చేయండి. అండ్ దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ డీటెయిల్స్‌కి తగ్గట్టుగా మీరు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే బావుంటుంది. మీకు శాంపుల్ రెజ్యూమ్స్ దీనికి కావాల్సినట్టు కావాలి అంటే కనుక నాకొకసారి మెసేజ్ చేయండి. ఓకేనా. దీని డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు. ఓకే. అండ్ ఇంకా దీంట్లోనే ఇంకొక పొజిషన్ కూడా ఓపెనింగ్ ఉంది. ఇంకొక రిమోట్ ఆపర్చునిటీ ఉంది. కాల్ సెంటర్ మేనేజ్మెంట్ వర్క్ ఫ్రమ్ హోము. బట్ దీనికి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఎక్స్‌పీరియన్స్ 8-15 ఇయర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో, ఇది కూడా రిమోట్ ఆపర్చునిటీనే. ఎవరికైనా 8 ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఇది కూడా అప్లై చేయొచ్చు మీరు. ఓకేనా. సేమ్ ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి అప్లై చేయడమే. ఓకే. అండ్ అండ్ ఇంకొక జాబ్ వచ్చేసి క్లియర్ డెస్క్. దీని గురించి కూడా నేను క్లియర్‌గా వీడియో చేశాను. అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఫుల్ డీటెయిల్స్ కోసం ఫస్ట్ ఆ వీడియో చూడండి. తర్వాత ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి ఇక్కడ స్టార్ట్ చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆటో ఫిల్ అవుతుందనమాట. సో, కొంచెం డీటెయిల్స్ ఇవి ఎక్కువగానే ఉన్నాయి. సో, నేను ఇప్పుడు క్లియర్‌గా అప్లై చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. నేను అప్లోడ్ చేశాను. రెజ్యూమ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. ఓకేనా. అండ్ ఇక్కడ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఆటోమేటిక్‌గా కొన్ని తీసుకుంటాయి. ఆర్ యూ కాలేజ్ ఎడ్యుకేటెడ్ అని ఉంది. యెస్ క్లిక్ చేయండి. హౌ మెనీ ఇయర్స్ డిడ్ యూ స్టడీ ఇన్ కాలేజ్? ఎన్ని ఇయర్స్ మీరు కాలేజ్‌లో చదివారు? మాక్సిమం ఇంటర్ 2 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ బీటెక్ ఉంటుంది కాబట్టి 6 ఇయర్స్. సో, 6 అనేది మెన్షన్ చేయండి. అండ్ ఫస్ట్ లీగల్ నేమ్ అనమాట. సో, ఫస్ట్ లీగల్ నేమ్ అనేది సెలెక్ట్ చేయండి ఇక్కడ. ఆహ్, యూ ఫస్ట్ నేమ్ ఇక్కడను అండ్ సెకండ్ నేమ్ కింద ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబరు, జీమెయిల్ ఐడీ. వేర్ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అంటే నౌకరీ ఉంటే కనుక నౌకరీ పెట్టండి బెటర్. ఓకేనా. మాక్సిమం జాబ్స్ అన్నీ నౌకరీ అండ్ లింక్డ్ఇన్ వీటి నుంచి వస్తాయి కాబట్టి లింక్డ్ఇన్ పెట్టినా పర్లేదు. అండ్ రిఫరర్ ఏమన్నా ఉంటే కనుక ఇవ్వండి. అండ్ ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఉందో అవి కన్ఫర్మ్‌గా ఇవ్వాలి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎగ్జిక్యూటివ్ ఫుల్ టైమ్ ఫర్ క్లియర్ డెస్క్? యెస్ అని క్లిక్ చేయండి. యూఎస్ టైమ్ జోన్‌లో కూడా మీరు విల్లింగా అంటే యెస్ అని పెట్టండి. విచ్ వేర్ యూ ఆర్ లొకేటెడ్ అంటే ఇండియా అని ఇక్కడ ఇవ్వండి. అండ్ అండ్ ఇక్కడ సిటీ వచ్చేసి బెంగుళూరు అని ఇవ్వండి. ఓకేనా. సారీ మీరు ఏ సిటీ అయితే అది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అటాచ్మెంట్ ఇన్ఫర్మేషన్ రెజ్యూమ్ ప్లీజ్ అప్లోడ్ యువర్ సీవీ అని అంటుంది. మళ్ళీ ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి ప్రీవియస్‌గా ఇచ్చాం కాబట్టి అదే ఇక్కడ తీసుకుంటుంది. సో, ఇక్కడ సబ్మిట్ చేయండి అప్లికేషన్ అనేది. We appreciated your interest in employment with ClearDesk. We will be reviewing your application. If your qualifications fit the specifications of the position, we will follow up with you regarding the next steps అని మెయిల్ ఇలా వస్తుంది. సో, ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకేనా. దీని రిలేటెడ్ కూడా అసెస్మెంట్ ఇన్విటేషన్ అనేది మెయిల్‌కి వస్తుందనమాట. నేను ఒకే వీడియోలో టైం లేదు యాక్చువల్‌గా ఇండివిడ్యువల్‌గా చేయడానికి. సో, ఫాస్ట్‌గా ఒకే వీడియోలోనే అన్ని ప్రాసెస్‌లు చెప్పేద్దాం ఎలా అప్లై చేసుకోవాలనేది. ఫాస్ట్‌గా చెప్దామనేసి నేను ఒకే వీడియోలోనే నేను కవర్ చేశాను. ఈ అసెస్మెంట్ లింక్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు పర్సనల్‌గా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా. లైక్ అసెస్మెంట్ సపోర్ట్ గానీ, ఇంటర్వ్యూ సపోర్ట్ గానీ ఏమన్నా కావాలి అంటే గనక కాంటాక్ట్ చేయండి. ఓకేనా. అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీద ట్రైనింగ్ అనేది
స్టార్ట్ అవుతుంది. నేను డేట్ అనేది నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ అనేది. ఓకేనా? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్‌కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. ఇంకా వేరే ఈ ఈ పర్టిక్యులర్ నాకు దీంట్లో ట్రైనింగ్ కావాలి అన్నా సరే నాకు వాట్సాప్‌లో పింగ్ చేయండి. నేను పాసిబిలిటీ ఉంటే నేను చెప్తాను. ఓకే. అండ్ వీటన్నిటికి కూడా నేను లింక్స్ కమ్యూనిటీలో అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా అప్లై చేసుకోండి. ఏ ఆపర్చునిటీని కూడా మిస్ చేసుకోవద్దు. మీరు ఒక 100 అలా అప్లై చేసుకుంటే మీకు కన్ఫర్మ్‌గా వస్తుంది. లేదు నేను ఒక్కటే అప్లై చేశాను. దాని మీదే నేను వెయిట్ చేస్తున్నాను అంటే కష్టము. మీరు మోర్ ఆపర్చునిటీస్ మీద అప్లై చేసుకోవాలి. సో, మీకు ఏదో ఒకటి కన్ఫర్మ్‌గా తగులుతుందనమాట. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరికన్నా న్యూగా ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తున్నారు అంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి అప్డేట్స్ అన్నీ కూడా. అందరికీ ఈ 2025లో అందరూ కూడా ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో అందరూ కూడా కన్ఫర్మ్‌గా జాబ్ రావాలి అని కోరుకుంటున్నాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.